Hello everyone. So ఇది seated July 2019 paper 1 main paper first page next mathematics section. So 31 నుంచి స్టార్ట్ అయిన questions. So first question is a beaker is 3/7 filled with a water. Another 16 liter of a water is needed to fill the beaker to its brim. What is the capacity of the beaker? So ఇది మనకి బ్రీకర్, దీనికి బ్రిమ్. సో బ్రిమ్ అంటే ఇక్కడ ఈ ఎడ్జ్ని మనం బ్రిమ్ అంటాం, బీకర్ యొక్క ఎడ్జ్ని బ్రిమ్ అని అంటాం. ఓకే, సో 3/7 పార్ట్ ఇది 3/7 పార్ట్ వాటర్తో ఫిల్ చేసిండు. సో మిగతా పార్ట్ 16 లీటర్స్ కావాలి ఈ బ్రిమ్ వరకు రావాలంటే. సో మరి వాట్ ఈజ్ ద కెపాసిటీ ఆఫ్ ఏ బీకర్? కెపాసిటీ అంటే ఎన్ని లీటర్స్ వాటర్ అందులో పడతాయి, దాన్ని కెపాసిటీ అంటాం. సో కెపాసిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే 3/7 పార్ట్ ఫస్ట్ ఫిల్ చేసిండు అంటే మీ ఇందులో 4/7 పార్ట్ అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 16 లీటర్స్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ 7 పార్ట్స్లో 3 పార్ట్స్ ఫస్ట్ ఫిల్ చేస్తే మిగతా పార్ట్ 4 పార్ట్స్ అయితే 4/7 పార్ట్ విల్ బి ఈక్వల్స్ టు 16 లీటర్స్. సో 4/7 పార్ట్ ఆఫ్ టోటల్ కెపాసిటీ ఆఫ్ ఏ బీకర్ ఈక్వల్స్ టు 16 లీటర్స్. సో 4/7 ఇంటూ కెపాసిటీ ఈక్వల్స్ టు 16. సో కెపాసిటీ ఆఫ్ ఏ బీకర్ ఈక్వల్స్ టు 16 ఇంటూ 4/7 మల్టిప్లై చేస్తుంది కదా. సో ఇటు ట్రాన్స్ఫర్ చేస్తే 7/4 అవుతుంది. 4 1s 4 4s 16, 7 4s 28 లీటర్స్. సో ఆప్షన్ 4 కరెక్ట్. 32 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ డిసెండింగ్ ఆర్డర్? డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్గర్ టు స్మాలర్ నెంబర్స్. ఓకే, సో మనకి ఇక్కడ టోటల్ 6 డెసిమల్ నెంబర్స్ ఇచ్చిండు. ఇందులో బిగ్గర్ నెంబర్ ఏది ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఫస్ట్ ఈ డెసిమల్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న డిజిట్స్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ 3 3 3 3 కానీ ఇక్కడ 30, ఇది 0. సో ఇందులో బిగ్గర్ ఏదవుతుంది? 30.5 ఈజ్ అ ఫస్ట్. సో ఇది ఫస్ట్ ప్లేస్లో వస్తుంది. సో 30.5 ఎక్కడెక్కడ ఉంది మనకి? సెకండ్ ఆప్షన్లో ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది, ఫోర్త్ ఆప్షన్లో కూడా ఉంది. నెక్స్ట్ 30.5 తర్వాత నెక్స్ట్ బిగ్గర్ నెంబర్ ఏమవుతుంది? ఇవన్నీ కూడా 3 3 సేమ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ డెసిమల్ పాయింట్కి రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్లో ఫస్ట్ డిజిట్ ఏముంది? ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 5, ఇక్కడ 0. సో ఆబ్వియస్లీ 3.50 సెకండ్ ప్లేస్లో వస్తుంది. సో 3.50 ఎక్కడెక్కడ ఉంది? ఆప్షన్ 3లో ఉంది, ఆప్షన్ 2లో కూడా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ 0 0 0 అయిపోయినాయి కదా. నెక్స్ట్ సెకండ్ డిజిట్కి వెళ్ళాలి. సెకండ్ డిజిట్లో 5 ఉంది, ఇక్కడ 0 ఉంది. ఓకే, సో ఇక్కడ కూడా 5 ఉంది. సో ఈ రెండిట్లలో 5 5 ఉంది కాబట్టి నెక్స్ట్ డిజిట్కి వెళ్ళాలి. సో నెక్స్ట్ డిజిట్లో ఇక్కడ ఏం లేదు కాబట్టి 0 అవుతుంది. ఇక్కడ 5 ఉంది. సో ఏమవుతుంది? 3.055. సో 3.055 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ 33 a shopkeeper mixed 5.3 kgs of almonds, 2100 grams of raisin, 2.2 kg of cashews and packed the mixture equally into 2 dozen packets. What is the weight to each packet? సో ఆప్షన్స్ చూస్తే అన్నీ కూడా గ్రామ్స్లలో ఉన్నాయి కాబట్టి మనం ఇవన్నీ వాల్యూస్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 1 kg ఈక్వల్స్ టు 1000 గ్రామ్స్. ఓకే, సో ఫస్ట్ ఏముంది? 5.3 kg. దీన్ని గ్రామ్స్లో కన్వర్ట్ చేయాలంటే 5.3 ఇంటూ 1000, లేదు అంటే 5.3 అంటే 5 kg 300 గ్రామ్స్. సో 5300 గ్రామ్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏమేమి కేజీస్లో ఉన్నాయి? 2.2 కేజీస్ ఉంది. సో 2.2 కేజీస్ ఏమవుతుంది? సేమ్ 2.2ని 1000తో మల్టిప్లై చేస్తే 2200 గ్రామ్స్ అయిపోతాయి.
సో మిగతాయి 2001 అది ఆల్రెడీ గ్రామ్స్లలోనే ఉంది. సో ఇప్పుడు మనం టోటల్ మిక్చర్ వెయిట్ ఎంతనో ఫైండ్ అవుట్ చేద్దాము. సో ఇందులో టోటల్ 3 ఐటమ్స్ ఉన్నాయి కదా, 2 ఐటమ్స్ ఆల్రెడీ గ్రామ్స్లో కన్వర్ట్ చేసినాము, ఇంకోటి థర్డ్ ఐటమ్ 2100 ఉంది. సో ఇప్పుడు టోటల్ వెయిట్ ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ జీరోస్, సో 0, 3 + 2 5, 5 + 1 6, 5 + 2 7, 7 + 2 9. సో టోటల్ వెయిట్ ఎంత వచ్చింది? 9600 గ్రామ్స్. సో ఈ 9600 గ్రామ్స్ని సో ఎన్ని ప్యాకెట్స్లలో ఫిల్ చేసిండు? 2 డజన్స్. సో 2 డజన్ అంటే ఎన్ని ప్యాకెట్లు? 1 డజన్ ఈక్వల్స్ టు 12 ప్యాకెట్స్. సో 2 డజన్ ఈక్వల్స్ టు 24 ప్యాకెట్స్. సో 24 ప్యాకెట్స్ యొక్క వెయిట్ ఎంత? 9600 గ్రామ్స్. బట్ 1 ప్యాకెట్ వెయిట్ ఎంత అని అడుగుతుండు. అంటే ఏం చేయాలి? 9600 డివైడెడ్ బై 24 చేయాలి. ఓకే, సో 24 1s are 24, 24 4s are 96 and next 2 zeros. So 1 packet weight is 400 grams. సో మనకి ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 34 క్వశ్చన్, వాట్ నెంబర్ ఐ యామ్? నేను ఏ నెంబర్ని? ఐ యామ్ 2 digit ఈవెన్ నెంబర్, ఐ యామ్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 4 6, I have a total 9 factors. సో ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆప్షన్స్ త్రూలో వెళ్తే మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. ఫస్ట్ ఏమన్నాడు? ఐ ఆమ్ ద 2 digit ఈవెన్ నెంబర్. సి ఆప్షన్లో అన్ని 2 digit నెంబర్సే ఉన్నాయి. ఈవెన్ నెంబర్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్సే. నెక్స్ట్ సెకండ్ కండిషన్, ఐ ఆమ్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 4 6. కామన్ మల్టిపుల్ ఆఫ్ 3 4 6 అంటే ఏ నెంబర్ అనేది ఈ టేబుల్ వస్తుందో చెక్ చేసుకోవాలా. సో 48 3 టేబుల్ వస్తుంది కదా, 48/3, 3 1s are 3, 3 6s are 18. నెక్స్ట్ అదే 48 మరి 4 టేబుల్ వస్తుందా? 4 1s are 4 2s are ఓకే. సేమ్ 48 మరి 6 టేబుల్ వస్తుందా? 6 1s are 6 7s are 42, 6 8s are సారీ ఎస్ 6 8s are 48. సో ఏమైంది ఇక్కడ? 48 అనేది 3 నెంబర్స్కి మల్టిపుల్ అయింది. ఐ హ్యావ్ ఎ టోటల్ 9 ఫ్యాక్టర్స్. చూద్దాం 48కి మరి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో 48 ఫ్యాక్టర్స్ ఏమేంటి? 1 ఫ్యాక్టర్, 48 ఫ్యాక్టర్, 48 2 టేబుల్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? 2 24s. 3 టేబుల్ వస్తుంది. ఏ టేబుల్ ఎప్పుడు వస్తుంది? 3 టేబుల్లో 3 6s 16s. 4 టేబుల్ వస్తుంది. 4 12s. 9 ఫ్యాక్టర్సే అన్నాడు, కానీ ఇక్కడ ఎన్ని అయినాయి? 1 2 3 4 5 6 7 8. ఇంకా 6 టేబుల్లో కూడా వస్తాయి కదా. 6 8s are 48. ఏమైనాయి? 10 అయిపోయినాయి ఫ్యాక్టర్స్. అంటే 48 రాంగ్. ఓకే, నెక్స్ట్ 56 చూద్దాం. 56 3 టేబుల్ వస్తుందా మనకి? 5 + 6 ఏమవుతుంది? 11. 11 3 టేబుల్లో రాదు కాబట్టి 56 కూడా 3 టేబుల్లో రాదు కాబట్టి 56 కూడా 3 తోటి డివిజబుల్ కాదు. సో నెక్స్ట్ 4 6 తోటి చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 24. సో 24 3 టేబుల్లో వస్తుందా మనకి? 3 1s are 3 8s are ఓకే. 24 4 టేబుల్లో 4 6s are 24 6 టేబుల్లో ఎస్. సో 24 is a common multiple of 3 4 6. Next let's verify factors. 24 factors. 24 is coming in 1 table, 24 table, 2 table, 12 table, 3 table, 8 table, 6 table, 4 table. So how many factors? 1 2 3 here 4 5 6 7 8. సో ఓన్లీ 8 ఫ్యాక్టర్స్ కాబట్టి 24 కూడా ఆన్సర్ కాదు. సో ఇక మిగిలిపోయింది ఏంటిది? 36. ఎనీహో చెక్ చేద్దాం. 36 3 టేబుల్, 3 1s are 3 12s are 36/4, 3 1s are 3 9s are 36 in 6 table, 6 6s are. So it is a common factor for 3 4 6. Next to factors. For the 36 the factors are 1, 36, 2, 18, 3, 12, 4, 9 and 6. So 1 2 3 4 5 6 7 8 9. So total 9 factors. So 36 is the answer.
Next 35th, Asha plans to save some money from household expenditure to buy a mobile phone. సో ఒక మొబైల్ ఫోన్ కొనడానికి ఆమె హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్లో నుంచి కొంత అమౌంట్ని సేవ్ చేసుకుంటుంది. ఎవ్రీ వీక్ షీ సేవ్స్ 50 రూపీస్. సో ఆన్ మండే 100 రూపీస్, ఆన్ వెనస్డే 80 రూపీస్, ఆన్ ఫ్రైడే అండ్ స్పెండ్ 60 రూపీస్ ఫ్రమ్ దిస్ ఆన్ సండే. So how many weeks would she take to save enough to buy a mobile phone of 5,950? So what is the cost price of a mobile phone? 5,950 rupees. సో ఇట్లా ఈ కండిషన్ ప్రకారము ఎన్ని వీక్స్ సేవ్ చేస్తే 5,900 రూపీస్ తోటి మొబైల్ కొంటుంది. సో మండే రోజు ఎంత 50 రూపీస్ సేవ్ చేస్తుంది, వెనస్డే రోజు 100 రూపీస్ సేవ్ చేసింది అండ్ ఫ్రైడే రోజు 80 రూపీస్ సేవ్ చేసింది. సో టోటల్ 0, 5 + 8 ఈజ్ 13, 1 క్యారీ 230 రూపీస్ సేవ్ చేసింది ఒక వీక్లో. కానీ ఈ 230 రూపీస్ నుంచి 60 రూపీస్ ఖర్చు చేసింది సండే రోజు. సో అంటే ఎంత సేవ్ చేసినట్టు? సో 170 రూపీస్ సేవ్ ఫర్ ఏ వీక్. మరి ఇక్కడ అమౌంట్ ఎంత ఉంది? 5,950 రూపీస్. సో 1 వీక్కి 170 రూపీస్ సేవ్ చేస్తే మరి 5,950 రూపీస్ని రీచ్ కావడానికి ఎన్ని వీక్స్ కావాలి అంటే ఏం చేయాలి? బై 170 చేయాలి. 0 0 క్యాన్సల్, 17 1 17 3 17 3 7 3 21 2 51. సో రిమైండర్ 8, నెక్స్ట్ డిజిట్ 85. సో 17 5. సో 35 ఈజ్ ఆన్సర్. అంటే 35 వీక్స్ కావాలి. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 36th క్వశ్చన్. ఇఫ్ ఇయర్ 11,011 base 2 equals to dash base 10, then number in the blank space is. సో ఇక్కడ మనకి ఈ ఇచ్చిన నెంబర్ని ఏమంటామంటే బైనరీ నెంబర్ అంటాం. బైనరీ నెంబర్. ఈ బైనరీ నెంబర్ని మనము డెసిమల్ నెంబర్కి కన్వర్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ బేస్ 10 అని ఇచ్చింది కదా. సో బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్కి కన్వర్ట్ చేయాలి. అది ఎలా కన్వర్ట్ చేస్తామంటే 11,011 బేస్ 2 ఇది బైనరీ నెంబర్. సో దీనిలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 5 డిజిట్స్ ఉన్నాయి కదా. దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. ఎక్స్పాండెడ్ ఫామ్లో బైనరీ నెంబర్లో ఎక్స్పాండెడ్ ఫామ్ ఎట్లా రాస్తామంటే ఇక్కడ ఫస్ట్ డిజిట్ ఏముంది? 1 మల్టీప్లై విత్ 2⁴ ప్లస్ నెక్స్ట్ డిజిట్ ఏముంది? మళ్ళీ 1 ఉంది. 1 × 2⁵ ప్లస్ 0 × 2² అంటే పవర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది 1/1. నెక్స్ట్ ఏముంది? 1 × 2⁴ ప్లస్ లాస్ట్ డిజిట్ ఏముంది? 1 × 2⁴. సి లాస్ట్కి 2⁴ రావాలి. అందుకే నేను ఇక్కడ 2⁴ తోటి స్టార్ట్ చేసిన. సో 1 × 2⁴. 2⁴ అంటే ఏంటిది? 2 × 2 × 2. 2 2 4, 4 2 8, 8 2 16. 16 × 1 ఏమవుతుంది? 16. 2 cube 8, 8 × 1 is 8. 0 into anything always 0. Plus 1 × 2⁴ 2 plus 1 × 2⁴. 2⁴ ఆన్సర్ ఏంటిది? 1. ఎప్పుడైనా పవర్ 0 ఉండి బేస్ ఏది ఉన్నా కానీ దాని ఆన్సర్ 1 అయిపోతుంది. ఓకే. సో ఇక్కడ 1 × 1 1. సో ఇప్పుడు 16 + 8 ఏమవుతుంది? 24. 24 + 0 24. 24 + 2 20. 6 + 1 27. సో ఇది డెసిమల్ నెంబర్లోకి కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ ఆన్సర్ ఏముంది? 27. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 37. ద సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 10 centimeter. ఓకే. హౌ మెనీ టైమ్స్ విల్ ద న్యూ పెరిమీటర్ బికమ్ ఇఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ డబుల్డ్? ఇది మనకి స్క్వేర్ డయాగ్రామ్. సో స్క్వేర్ అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. సో దీని సైడ్ ఎంత ఇచ్చిండు? మనకి 10 centimeter ఇచ్చిండు. ఫస్ట్ అయితే మనం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాము. పెరిమీటర్ ఫార్ములా 4 × సైడ్. సో 4 × సైడ్ ఎంత? 10. ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 40 centimeters.
సో ఇప్పుడు ఏమన్నాడు, అదే స్క్వేర్ బట్ సైడ్ మాత్రం ఏం చేసిండు, డబుల్ చేసిండు. సో సైడ్ డబుల్ చేస్తే ఏమవుతుంది, 2 × 10 20 సెంటీమీటర్ అవుతుంది. ఇప్పుడు పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 4 × సైడ్ 4 × సైడ్ 20 4 × 20 80 సెంటీమీటర్స్. సో ఏమైంది, న్యూ పెరిమీటర్ 80 సెంటీమీటర్, ఓల్డ్ పెరిమీటర్ 40 సెంటీమీటర్. సో అంటే వీటి మధ్య తేడా ఏముంది, 2 టైమ్సే కదా. సో ఆప్షన్ 4 కరెక్ట్. 38 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ హ్యావ్ ద బోత్ హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ ఆఫ్ ఏ సిమెట్రీ. హారిజంటల్ సిమెట్రీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంది, హారిజంటల్ లైన్ ఇట్లా డ్రా చేసినాం అనుకో, పైన హాఫ్ కింద హాఫ్ రెండు కోయిన్సైడ్ కావాలి. నెక్స్ట్ అలానే వర్టికల్ సిమెట్రీ అంటే సేమ్ సర్కిల్, వర్టికల్ అంటే ఈ లైన్ వర్టికల్ లైన్ అంటాం. అప్పుడు ఏమైతే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్న పార్ట్స్ అనేవి కోయిన్సైడ్ కావాలి. సో ఈ విధంగా హారిజంటల్ అండ్ వర్టికల్ లైన్స్ ఆఫ్ ఏ సిమెట్రీని డిఫైన్ చేయొచ్చు. అట్లా ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏ లెటర్ అనేది రెండింటిని ఫాలో అవుతుంది. సో ఇప్పుడు ఏ ఉంది, ఏని ఓన్లీ వర్టికల్ సిమెట్రీ డ్రా చేయొచ్చు, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కోయిన్సైడ్ అవుతాయి. కానీ ఏకి హారిజంటల్ లైన్ సిమెట్రీ డ్రా చేయరాదు. నెక్స్ట్ ఎక్స్ ఉంది, సెకండ్ ఆప్షన్. సో హారిజంటల్ లైన్ సిమెట్రీ, సో పైన అండ్ డౌన్ సైడ్ రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి. నెక్స్ట్ వర్టికల్ లైన్ సిమెట్రీ, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కోయిన్సైడ్ అవుతాయి. సో రెండింటిని ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. సో ఆప్షన్ సి ఉంది, హారిజంటల్ ఓకే బట్ వర్టికల్ రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ వై, సి వర్టికల్ ఓకే బట్ హారిజంటల్ ఇట్ ఈస్ నాట్ ఓకే. సో కాబట్టి ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 39th క్వశ్చన్, 72 × 28 = 36 × 4 × dash. So the number in the blank is option A multiple of 7, option B prime number, option C less than 10, option D even number, option E factor of 56. So which of the following is correct? సో ఇక్కడ ఈ బ్లాంక్లో వచ్చే నెంబర్ అనేది ఈ 5 ఆప్షన్స్లో దేన్ని ఫాలో అవుతుంది, అది మన క్వశ్చన్. సో హియర్ 72 × 28 = 36 × 4 × dash. సో ఫస్ట్ ఆ బ్లాంక్లో వచ్చే నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్, ఈ 36 × 4 ఉంది కదా, దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది, డినామినేటర్కి వెళ్ళిపోతుంది. సో 72 × 28 డివైడెడ్ బై 36 × 4. సో 36 1s are 36 2s are 72, 2 1s are 2 2s are 4, 2 1s are 2 14s are. సో ఇక్కడ బ్లాంక్లో ఏది వస్తుంది మనకి, 14 ఆన్సర్ వస్తుంది. సో ఇప్పుడు 14 మరి మల్టిపుల్ ఆఫ్ 7 అవుతుందా, ఎస్ 14 7 టేబుల్ వస్తుంది కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 7. 14 ప్రైమ్ నెంబరా, కాదు 14 ప్రైమ్ నెంబర్ కాదు, ఎందుకంటే దీనికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 1 ఫ్యాక్టర్ 2 ఫ్యాక్టర్ 7 ఫ్యాక్టర్ 14. సో కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. నెక్స్ట్ 14 మరి లెస్ దాన్ 10, 10 కంటే తక్కువనా, కాదు 10 కంటే ఎక్కువనే ఉంది. ఈవెన్ నెంబరా, ఎస్ ఇది ఈవెన్ నెంబర్. ఫ్యాక్టర్ ఆఫ్ 56, ఎస్ అవును, ఎందుకంటే 56 బై 14, 14 4s are 56 కదా, 4 4 16, 1 క్యారీ 4 1s, ఎస్. సో ఫ్యాక్టర్ ఆఫ్ 6. సో ఓన్లీ ఆప్షన్ ఏ, ఆప్షన్ డి, ఆప్షన్ ఈ. సో ఏడిఈ, ఏడిఈ ఎక్కడ ఉంది మనకి, ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 40. సో ఇది పెడగాయికల్ ఇష్యూ రిలేటెడ్ క్వశ్చన్. సో దీని ఆప్షన్ వచ్చేసి థర్డ్ ఆప్షన్ BCA. నెక్స్ట్ 41 క్వశ్చన్, అసోసియేటివ్ లా, ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ 42, ఆప్షన్ 2 యూజ్ ఆల్టర్నేట్ టీచింగ్ లెర్నింగ్ మెథడ్స్ అండ్ రిసోర్సెస్. 43 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మ్యాథమెటికల్ ప్రాసెస్. సో ఆప్షన్ 3 మెమరైజేషన్. 44 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎర్లీ నెంబర్ కాన్సెప్ట్, మెజర్మెంట్, ఆప్షన్ 4. 45 which of the following statements is true regarding numeral and number. So
A numeral is a symbol used to represent a number. Option B, same number can be represented by different numerals. So both A and B are correct. Next, 46th question, read the following word problems on addition. So here A and B two conditions are given. Which of the following statement is correct? So option 2 is correct. A represents aggregation structure of addition, whereas B represents augmentation structure of addition. Next, 47, 2 option, area, factors, perimeter is correct. Next, 48th question, conservation of weight is grasped before conservation of volume. Option 1. Next, 49, Van Helly's levels refers to stages in the development of. Option 2, place value. Geometrical thinking. Option 3 correct. Next, 50, which one of the following sets are problem solving strategies in mathematics? So reasoning, using variable, look for a pattern. Option 3 correct. 51, option 4, graph paper. 52, as per the recommendation of NCF 2005, primary school mathematics curriculum should be. Option 1, relate to children's everyday experiences. 53, which of the following is not a characteristic of effective mathematics pedagogy? So option 2, following strict time rules when introducing a new concept. 54, using primarily group administrated task. 55, how many quarters are there in 18 whole 3 by 4? So here 18 whole 3 by 4 mixed fraction కదా, దాన్ని మనం improper లోకి కన్వర్ట్ చేయాలి. సో 18 4s 8 4s 32, 3 carry 72. So 72 plus numerator divided by 4, 75 by 4. So how many quarters? So quarters అంటే ఏంటిది 1/4 కదా. సో ఏం చేయాలి, 75/4ని 1/4 తోటి డివైడెడ్ బై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, 75/4 1/4 రివర్స్ అవుతుంది, 4/1, 4 క్యాన్సిల్ అయిపోతే 75. సో 18 whole 3 by 4లో ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయి, 75 క్వార్టర్స్ ఉన్నాయి. 56, in a school half of students play badminton, 1/4 play volleyball, 1/8 play tennis, 1/6 play chess, and remaining go for swimming. If the number of students playing volleyball is 160, how many students play chess? So మొదటగా నేను నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని నేను ఎక్స్ అని అనుకుంటున్నా. సో వాలీబాల్ ఎంతమంది ఆడుతురంట, 160 మెంబర్స్ ఆడుతురు. సో 160 మెంబర్స్ అంటే వాలీబాల్ సంబంధించిన ఇక్కడ వాల్యూ ఇచ్చింది కదా, 1/4 ప్లే వాలీబాల్. సో 1/4 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్లో 1/4 వాలీబాల్ ఆడుతురు కాబట్టి ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 160. దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు 160 ఇంటూ 4/1. సో దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు 640. అంటే స్కూల్లో టోటల్ 640 స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు చెస్ ఎంతమంది ఆడుతురు అని అడిగిండు. మరి చెస్కి సంబంధించిన ఫ్రాక్షన్ ఇచ్చింది కదా, 1/16 ప్లే చెస్ అని అన్నాడు. సో 1/16 ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, దట్ ఈస్ 640. 16 1s 16 4s పక్కన 0 ఉంది కదా, 40. సో 40 స్టూడెంట్స్ చెస్ ప్లే చేస్తురు. ఆప్షన్ 1 కరెక్ట్. 57th question, Deepa goes to a post office to post or mail letters and parcels. So the postal rates depicted are as follows. Letter weight 20 grams or less. 20 grams అంతకంటే తక్కువ ఉంటే 5 rupees. For every additional 20 grams. సో 20 grams కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఎవ్రీ అడిషనల్ 20 gramsకి 2 rupees ఎక్స్ట్రా పే చేయాలి. నెక్స్ట్ పార్సల్ వెయిట్స్ 50 grams ఆర్ లెస్ 5 rupees. సో ఫర్ ఎవ్రీ అడిషనల్ 50 grams 3 rupees.
So Deepa wants to send 2 parcels weight 250 grams and 300 grams respectively, and 2 letters each 20 grams and 35 grams respectively. How much postal charge does she have to pay? See, first parcel 250 grams ఉంది కదా. సో 250 గ్రామ్స్ అంటే 50 గ్రామ్స్ కంటే ఎక్కువనే కదా. సో ఈ 250 గ్రామ్స్లో ఫస్ట్ 50 గ్రామ్స్కి 5 రూపీస్ ఛార్జ్ అవుతుంది. మిగతా ఇంకా ఎక్స్ట్రా ఎంత ఉంది, 200 గ్రామ్స్ కదా. బట్ టేబుల్లో మనకి ఏమని ఇచ్చేయండు, అడిషనల్ 50 గ్రామ్స్కి 3 రూపీస్. మరి 200 గ్రామ్స్కి ఎన్ని అవుతాయి, 4 into 3, 4 3s are 12 rupees. So 12, it is equals to 5 plus 12 how much, 17 rupees. నెక్స్ట్ అలానే 300 గ్రామ్స్కి ఎంత కాస్ట్. సో 300 గ్రామ్స్లో ఎంత, ఫస్ట్ 50 గ్రామ్స్కి 5 రూపీస్, మిగిలిపోయిన గ్రామ్స్ ఎన్ని, 250 గ్రామ్స్. మరి టేబుల్లో అడిషనల్ 50 గ్రామ్స్కి 3 రూపీస్ అన్నాడు కాబట్టి 3 into 250లో ఎన్ని 50s ఉంటాయి, 5 50sగా, 3 5s are 15. సో 5 plus 15, 20 రూపీస్. సో పార్సల్స్ యొక్క ఛార్జ్ ఎంత, 37 రూపీస్. నెక్స్ట్ లెటర్స్ యొక్క ఛార్జ్. సో లెటర్స్ ఏమి ఇచ్చిండు, ఫస్ట్ లెటర్ ఏమో 20 గ్రామ్స్ ఉంది. సో టేబుల్లో 20 గ్రామ్స్కి ఎగ్జాక్ట్లీ 5 రూపీస్ కదా. సో 5 రూపీస్. నెక్స్ట్ 35 గ్రామ్స్. సో 35 గ్రామ్స్లో ఫస్ట్ 20 గ్రామ్స్కి 5 రూపీస్. ఇక మిగతా గ్రామ్స్ ఎన్ని ఉన్నాయి, 15 గ్రామ్స్. టేబుల్లో ఏమి ఇచ్చిండు, ఫర్ అడిషనల్ 20 గ్రామ్స్కి 2 రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి. మరి ఇక్కడ 15 గ్రామ్సే ఉంది. సో 15 గ్రామ్స్కి ఎంత మనకి తెలియదు కాబట్టి అది దాన్ని 20 గ్రామ్స్ లాగానే కన్సిడర్ చేయాలి. సో ఏమవుతుంది, 2 రూపీస్. సో 5 plus 2, సో ఇట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 plus 2 ఏమవుతుంది, 7 రూపీస్. సో ఇప్పుడు 2 లెటర్స్ యొక్క ఛార్జ్ ఏమైంది, 5 plus 7 is 12. సో ఫైనల్లీ పార్సల్స్ 37 and letters 12. So it is equals to 49 rupees. Option 4 is correct. 50th question. Digits 2, 3, 4, 6, 7, 8 are arranged in the following blanks. So here given the blanks. The largest possible number after addition is. Largest possible number after addition. ఈ 2 నెంబర్స్ని అడిషన్ చేసిన తర్వాత మనకి లార్జెస్ట్ నెంబర్ రావాలి. అంటే ఈ 2 నెంబర్స్ని లార్జెస్ట్ నెంబర్గా క్రియేట్ చేయాలి కదా. సో అందుకని ఫస్ట్ నెంబర్ ఏం చేస్తున్నా అంటే, లార్జెస్ట్ డిజిట్ 8 కదా, 8. నెక్స్ట్ లార్జెస్ట్ డిజిట్ 7 కదా, ఆ 7 ఇక్కడ సెకండ్ నెంబర్లో రాసుకోండి. ఓకే. సో తర్వాత 7 తర్వాత 6, 6ని మళ్ళీ ఇక్కడ పైన బ్లాంక్లో. నెక్స్ట్ 4 కింది బ్లాంక్లో. నెక్స్ట్ 3 పైన. సో 3 డిజిట్ నెంబర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 2 కింద. సో ఇవి లార్జెస్ట్ నెంబర్స్. ఇక ఈ లార్జెస్ట్ నెంబర్ని యాడ్ చేస్తే 3 plus 2 ఏమవుతుంది, 5, 6 plus 4 10, 1 క్యారీ, 8 plus 7 15 plus 1 16. సో 1605. ఆప్షన్ 2 కరెక్ట్. 59th question. Read the following railway timings of New Delhi to Chennai Rajdhani Express and answer the question. Here station and here arrival అంటే రావడం, డిపార్చర్ నిష్క్రమణ వెళ్ళిపోవడం. సో న్యూ ఢిల్లీలో అరైవల్ ఏం లేదు. సో న్యూ ఢిల్లీలో ఎప్పుడు నిష్క్రమణిస్తుంది, 15:55. 15:55 అంటే ఏ టైం అది, 3:55 PM. నెక్స్ట్ భోపాల్కి 23:55కి వస్తుంది. తర్వాత 12:05కి వెళ్ళిపోతుంది. నాగ్పూర్లో 5:25 ఎర్లీ మార్నింగ్ వస్తుంది. 5:35కి వెళ్ళిపోతుంది. విజయవాడలో 14:55. సో ఆ విధంగా చెన్నైకి వచ్చేసరికి 20:45 అవుతుంది. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అని అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ ఏంటిది, డ్యూరేషన్ ఆఫ్ ఏ జర్నీ ఫ్రమ్ భోపాల్ టు విజయవాడ ఈజ్ 13 hours 10 minutes. సి డ్యూరేషన్ ఆఫ్ ఏ జర్నీ ఫ్రమ్ భోపాల్ టు విజయవాడ, భోపాల్ నుండి విజయవాడకి 13 గంటల 10 నిమిషాల టైం అని అంటుండు. సో భోపాల్కి ఎప్పుడు వస్తుంది ట్రైను, 23:55కి వస్తుంది. ఎప్పుడు బయలుదేరుతుంది, మళ్ళీ 12:05కి బయలుదేరుతుంది. అంటే ఈ 12:05 నుంచి విజయవాడకి ఎంత టైంకి వచ్చింది, 14:55. అంటే 12:05. ఇక్కడ 00
12:05 అంటే 12:05 అన్నట్టు ఎర్లీ మార్నింగ్. సో 12:05 నుండి 14:55కి ఎంత టైము మనం కౌంట్ చేయాలి. సో ఎంత అవుతుంది ఇక్కడ మనకి 14 hours 10 minutes అవుతుంది. బట్ ఇక్కడ ఏమన్నాడు 13 hours 10 minutes. సో ఆప్షన్ 1 రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ 2, డ్యూరేషన్ ఆఫ్ ఎ జర్నీ ఫ్రమ్ నాగ్పూర్ టు చెన్నై. నాగ్పూర్కి 5:25కి వస్తుంది, కానీ స్టార్ట్ అయింది 5:35. సో మనం 5:35 తీసుకోవాలి. మళ్ళీ చెన్నైకి ఎప్పుడు రీచ్ అయింది 12:45కి రీచ్ అయింది, అంటే 5:35 ఎర్లీ మార్నింగ్ 20:45. సో వీటి మధ్య డ్యూరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎంత టైం వస్తుంది మనకి 15 hours 10 minutes. సో మనకి ఆప్షన్లో కూడా అదే ఇచ్చింది కదా, 15 hours 10 minutes. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, a whole number is added to 50 and the same number is subtracted from the 50. The sum of the resulting numbers is what? See, a whole number, దాన్ని మనం x అని అనుకుందాం. whole number added to 50, so x plus 50, and the same number ఏంటిది x is subtracted from 50 అన్నాడు కాబట్టి 50 minus x వస్తుంది, x minus 50 కాదు. ఓకే, సో ద సమ్ ఆఫ్ ద రిజల్టింగ్ నెంబర్స్, ఈ రెండిటి యొక్క అడిషన్ ఎంత? సో x plus 50 plus 50 minus x, ఇటు యొక్క అడిషన్ ఏమవుతుందని అడిగింది కదా. సో ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 50 plus 50 ఏమవుతుంది 100. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.